ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం కన్యా రాశి వారికి 2025 సంవత్సరంలో ఆర్థిక పరంగా, మానసిక పరంగా, ఆరోగ్య పరంగా, లవ్ పరంగా, ఫ్యామిలీ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, కెరియర్ పరంగా ఎలా ఉంటుంది, అలానే మీరు పాటించవలసినటువంటి రెమెడీస్ ఏంటి అనేటువంటి దాని గురించి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి ముందు మనం 5 వీడియోలు చేసాం 5 రాసుల మీద. ఆ రాసుల గురించి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఆ వీడియో కూడా చూడండి. అలానే మీరు పుట్టినటువంటి డేట్ని బట్టి 2025 ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని కూడా మనం వీడియో చేసాము. అది కూడా మీరు మన ఛానల్లో ఉంటుంది, చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మొదటిగా చూసుకుంటే మనం కన్యా రాశి వారికి హెల్త్ పరంగా ఎలా ఉంటుందని చూసుకుంటే కనుక మొదటి 3 నెలల్లో కూడా ఇయర్లో స్టార్టింగ్ 3 మంత్స్ కూడా బాగానే ఉంటుందండి. కాకపోతే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారికి మాత్రమే ఈ ఫస్ట్ 3 మంత్స్ చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. దాని సరైనటువంటి చికిత్స సరైనటువంటి సమయంలో మీరు చేయించుకొని దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. అలానే మే నెల తర్వాత మీకు క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీకు గోచరిస్తున్నాయండి. దీంట్లో కూడా మీకు క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అంటే దీర్ఘకాలికమైనటువంటి మలబద్ధకపు సమస్యలు అనేటువంటివి ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి. కాకపోతే దీన్ని కొంచెం మీరు బయటపడటానికి పీచు పదార్థం ఏదైతే ఫైబర్ ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫైబర్ ఫుడ్ అనేటువంటిది ఎక్కువగా తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా మీరు రెక్టిఫై అయిపోయి బయటపడేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే నాన్ వెజ్ ఏదైతే ఉంటుందో నాన్ వెజ్కి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. ఆగస్టు సెప్టెంబర్ నెలలో కనుక చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వైరల్ ఫ్లూస్ ఏవైతే ఉంటాయో వైరల్ సమస్యలు, వైరల్ ఫ్లూస్, వైరల్ ఫీవర్స్ అనేటువంటి దాన్ని ఎదుర్కొనేటువంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అయినప్పటికీ కూడా మీరు మెడిసిన్ గురించి పెద్దగా ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా మీకున్నటువంటి మంచి రోగ నిరోధక వ్యవస్థ అనేటువంటిది వాటిని ఎదుర్కొని నిలబడేటువంటి అవకాశం ఉందండి. కాకపోతే కొంచెం ఇయర్ ఎండింగ్లో ఎవరైతే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారో ఈ కన్యా రాశి వారు, వాళ్ళకి కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్టయితే కనుక వాళ్ళకి కంటి శస్త్రచికిత్సలు అనేటువంటిది చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఇక నెక్స్ట్ మనం ఫైనాన్షియల్ కండిషన్ అనేటువంటిది ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ ఫైనాన్షియల్ కండిషన్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని మీరు ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. కింద కామెంట్ బాక్స్లో నెక్స్ట్ మనం ఏ రాశి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆ ఎక్కువ రాశి ఏ రాశి అయితే వస్తుందో నెక్స్ట్ నేను ఆ వీడియో అనేటువంటిది దాని మీద చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకుంటేనండి, ఈ సంవత్సరం మొత్తంలో కూడా మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుందండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇయర్స్ వేరండి, ఇక నుంచి ఉండేటువంటి ఇయర్స్ వేరండి. మీరు మీ విలాసాల కోసం చాలా అంటే చాలా డబ్బు అనేటువంటిది ఎక్కువగా ఖర్చు చేస్తారండి. అలానే ఏప్రిల్ నెలలో ఉద్యోగంకి ప్రమోషన్కి ఎవరైనా చూస్తుంటే కనుక వాళ్ళకి మార్పుకి అవకాశాలు అనేటువంటి చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో కాబట్టి ఎవరైనా సరే ఆ ప్రయత్నంలో ఉంటే కనుక ఆ ప్రయత్నం చేయండి జాబ్ మారడం కోసం. ఎవరైనా ప్రమోషన్ లిస్ట్లో ఉంటే కనుక కొంచెం కష్టపడి పనిచేయండి, ఖచ్చితంగా ప్రమోషన్స్ అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉందండి. సో ఇక మే నెలలో కనుక మీరు చూసుకుంటే బిజినెస్లో కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉందండి. ఎందుకు బిజినెస్లో మరి కొంత డల్ అవుతుంది, డల్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ మీకు ఏర్పడేటట్టు కనిపిస్తుంది మనకి. అలానే జూలై సెప్టెంబర్ నెలలో ఖర్చులు అనేటువంటివి చాలా ఎక్కువ పెరుగుతున్నాయండి. జాగ్రత్త, డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం 1-2 రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ చూసి ఖర్చు పెట్టుకోండి. ఈ డబ్బు ఖర్చు పెట్టడం కోసం మీరు అప్పులు కూడా తీసుకునేటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. అలానే ఆ తీసుకున్న అప్పులు తీర్చలేక కష్టపడేటువంటి ఇది కూడా మనకు కనిపిస్తుందండి. మనకు చెప్తారు కదా పెద్దలు, ఇదేంటిది అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటే బురదలో కాలేయటం ఎందుకు కాలు కడుక్కోవటం ఎందుకు అంటారు కదా. సో అనవసరమైనటువంటి సమస్యలు, అనవసరమైనటువంటి ఖర్చులు మీద తెచ్చుకొని ఆ ఖర్చుల్ని మనం పూడ్చుకోవడం కోసం వేరే దగ్గర నుంచి అప్పులు తెచ్చుకొని ఆ అప్పులు తీర్చడం కోసం ఇంకొకరి దగ్గర అప్పులు తీసుకొని అప్పు 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 అలాగా ఇక మీ జీవితకాలం మొత్తం కూడా అప్పుల్లోకి వెళ్ళిపోయేటువంటి సమస్యలు ఏర్పడతాయండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ₹1 ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి డబ్బులు ఖర్చు పెడితే మంచిదండి. జూలై నుంచి మరియు సెప్టెంబర్లో అనమాట. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే
మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ ఎవరైతే మీ జీవిత భాగస్వామి ఉన్నారో వాళ్ళ వల్లే మీకు ఇప్పుడు ఏదైతే మీ యొక్క ఆర్థిక సమస్యలు ఉన్నాయో ఈ ఆర్థిక సమస్యలు అనేటువంటివి అక్కడి నుంచి గట్టెక్కేటువంటి యొక్క విషయాలు మనకు కనిపిస్తున్నాయండి. అలానే మీకు ఏమైనా ఆస్తికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే కనుక వాటిలో కూడా కొంత మీ వైపు మీకు అనుకూలంగా ఉండటం కనిపిస్తుందండి మనకి. ఇక నెక్స్ట్ మనం మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ సోషల్ లైఫ్లోకి వెళ్ళే ముందు మనం దాని గురించి తెలుసుకునే ముందు గుర్తుపెట్టుకోండి, మనకి ఒకే డేట్కి ఒకే టైంకి కొన్ని వందల మంది వేల మంది పుడతారండి. మనకి పుట్టిన వాళ్ళందరూ కూడా సేమ్ పొజిషన్లో ఉండాలి కదా, కానీ ఉండరు. ఎందుకంటే మన జన్మజాతకంలో ఉన్నటువంటి యోగాలు ఏవైతే ఉంటాయో ఆ యోగాలు మనకి రావాలి అంటే మన నేమ్ ఏదైతే ఉందో మన నేమ్ అనేటువంటిది మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క వైబ్రేషన్కి మన యొక్క నేమ్ వైబ్రేషన్ అనేటువంటిది మనకి కంపాటబిలిటీలో ఉండాలి. అలానే మీ యొక్క పెట్టినటువంటి నేమ్ అనేటువంటిది మీ యొక్క బర్త్ వైబ్రేషన్కి మీ యొక్క బర్త్ డేట్ యొక్క వైబ్రేషన్ కూడా కంపాటబిలిటీలో ఉండాలండి. అలా కంపాటబిలిటీలో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క పాజిటివ్స్ అన్నీ కూడా మీకు వచ్చి నెగిటివ్ యొక్క ఇంపాక్ట్ తగ్గుతూ లైఫ్లో మంచి పొజిషన్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో యాస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ కనుక చేయించుకోవాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మీకు ఫ్యామిలీ అండ్ సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది అని కనుక చూసుకుంటే కనుక ఈ ఇయర్ ప్రారంభంలో మీకు రాహు 7th హౌస్లో మీ మీద మీ యొక్క 7th హౌస్ మీద ప్రభావం చూపుతారండి. సో కాబట్టి కొంత మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ అనేటువంటిది చూపించండి. అలానే మీరు మీ ఫ్యామిలీతో మంచి రాయల్ లైఫ్ అలానే మంచి క్వాలిటీ లైఫ్ అనేటువంటిది మీరు లీడ్ చేస్తారు. అలానే మీకు సంబంధించినటువంటి మీకున్న దాంట్లో లైఫ్ అనేది ఈ ఇయర్ చాలా లగ్జరీగా లీడ్ చేస్తారండి. అలానే కుటుంబం కోసం మీరు అంటే ఒక కుటుంబం మిమ్మల్ని కలిగి ఉన్నందుకు వాళ్ళు చాలా సంతోషపడతారండి. సో కాబట్టి అంతకంటే ఏం కావాలండి, ఒక కుటుంబం మిమ్మల్ని చూసి గర్వపడుతూ ఎస్ వీడు మనవాడు అని అంత గొప్పగా అనుకుంటుంటే అంతకు మించినటువంటి సంతోషం ఏ వ్యక్తికైనా ఏముంటుంది చెప్పండి. సో అంత గొప్ప అదృష్టవంతులు ఈ ఇయర్లో మీరు అవుతారు. కానీ మీ పిల్లల పెంపకం మీద కొంచెం అశ్రద్ధ వహిస్తారండి, దానివల్ల కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే మీ పిల్లల యొక్క చదువులలో ఆటంకాలు కూడా కనిపిస్తున్నాయి మనకి. జూలై మరియు నవంబర్ మధ్య శని వక్రీ వలన మీకు శత్రు సంఖ్యలు అనేటువంటిది పెరుగుతాయండి. శత్రువులు ఎక్కువ మంది మీకు పెరిగేటువంటి అవకాశం ఉంటుందండి. సో గుర్తుపెట్టుకోండి, ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం మనకి రెమెడీస్ ఉంటాయండి. సో ఖచ్చితంగా నేను ఆ రెమెడీ కూడా వీడియో ఎండింగ్లో నేను చెప్తాను. దానికంటే ముందుగా ఇది వచ్చేసి మనకి 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్ అండి. ఇది మన 7 చక్రాస్ ఏదైతే ఉంటాయో ఆ 7 చక్రాస్ని కొంత మేరకు కూడా మనల్ని ఈ 7 చక్రాస్ని కూడా మనం బ్యాలెన్స్ చేస్తూ మన యొక్క ఆలోచన విధానం అనేటువంటిది పాజిటివ్లోకి వెళ్ళేటువంటి విధంగా చేస్తుందండి. సో కాబట్టి ఇటువంటి 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్ ఏదైతే ఉందో ఇటువంటిది మీకు దగ్గరలో ఎక్కడైనా కనుక ఆన్లైన్లో దొరికితే తీసుకోండి. సో మన దగ్గర దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీన్ని 23 రోజుల పాటు మంత్రోచ్చారణతో దీన్ని నేను యాక్టివేట్ చేయడం జరుగుతుందండి. ఇలా యాక్టివేట్ చేసింది కావాలి అంటే కనుక సో నన్ను సంప్రదించండి, నేనైనా మీకు పంపిస్తాను. ఇక నెక్స్ట్ లవ్ లైఫ్ అనేటువంటిది ఎలా ఉంటుందో అనేటువంటి దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో మీ యొక్క వైవాహిక జీవితం ఏదైతే ఉంటుందో మీ యొక్క వైవాహిక జీవితంలో ఫలితాలు అనేటువంటిది చాలా అద్భుతంగా ఆనందంగా పొందుతారండి. సో మీ యొక్క ప్రేమ ఏదైతే ఉంటుందో మీ యొక్క ప్రేమ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో మీకు వివాహ అవకాశాలు అనేటువంటి దాన్ని ఈ ఇయర్ అనేటువంటిది ఎక్కువగా లభిస్తాయండి. అలానే పెళ్లి చేసుకోబోయే అబ్బాయిలు పెళ్లిని కొంచెం ఏప్రిల్ నెలలో నిర్ణయించుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మీకు ఇప్పుడు బృహస్పతి మీ యొక్క 5th హౌస్ పైన మీ యొక్క స్పష్టమైనటువంటి ప్రభావాన్ని చూపుతున్నారండి. సో దీని కారణంగా సంతానం లేనటువంటి ఎవరైతే జంటలు ఉన్నారో వాళ్ళకి ఈ ఇయర్ ఖచ్చితంగా కూడా మీ ఇంట్లో పిల్లలు కేరింతలు కొట్టేటువంటి రోజులు అనేటువంటివి 2025 అని చెప్పుకోవచ్చండి. సో కాబట్టి ఎవరైనా సరే పిల్లలు లేని జంటలు ఎవరైనా దీని గురించి మీరు ప్లాన్ చేసుకుంటుంటే ఇంకొక హనీమూన్ని మీరు ప్లాన్ చేసుకోండి. మంచిగా ఖచ్చితంగా కూడా మీకు ఫలితం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది ఈ ఇయర్ మీకు. అలానే మీకు ఎవరైతే లేడీస్ ఉన్నారో కొంచెం ఈ మీ హస్బెండ్తో మీరు కొంత మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడే ప్రయత్నం చేయండి. అత్తమామల నుంచి కూడా మీ యొక్క మా పదజాలం వలన
కొన్ని గొడవలు అనేటువంటివి కనిపిస్తున్నాయండి. అలానే సెప్టెంబర్ నవంబర్ మధ్య ఎవరైతే కొత్తగా ప్రేమ సంబంధాలు ఏర్పడతాయో వాళ్ళకి మంచిగా ఉండేటువంటి అవకాశం ఉందండి. మరి ఇంకెందుకండి, మరి బ్యాచులర్స్ మరి చూసుకోండి. మరి సెప్టెంబర్ నవంబర్లో మీకు తగిన వాళ్ళని మరి చూసుకొని ఇక మరి రెచ్చిపోవటం, ఇక చెలరేగిపోవటం ఇక మీ వంతు అనమాట. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ పరంగా, కెరియర్ పరంగా ఎలా ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకుంటే, ఈ ఎడ్యుకేషన్ కెరియర్ గురించి వెళ్ళే లోపు నా వీడియోని ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి నన్ను ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. ఇక ఎడ్యుకేషన్ అనేటువంటిది, కెరీర్ అనేటువంటిది ఎలా ఉంటుందో చూస్తామండి. జనవరి నుంచి మార్చి మధ్యలో మాత్రం చదువులు చాలా అద్భుతంగా ఉంటాయండి. స్టూడెంట్స్ ఎవరైతే చదువుల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక ఈ సంవత్సరం మీకు మీరు నిరూపించుకునేటువంటి సంవత్సరం అండి. ఇన్నాళ్ళు మీరు ఏదైతే కష్టపడ్డారో దాని యొక్క ఫలితం అనేటువంటిది ప్రపంచానికి ఈ ఇయర్లో మీరు చూపించబోతున్నారు. ఆల్ ది బెస్ట్ అండి, అద్భుతంగా రాణించండి. సో ఎప్పుడు నా మనస్ఫూర్తిగా నా యొక్క దీవెనలు అనేటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా మీ అందరికి కూడా ఉంటాయండి. ఈయన అద్భుతంగా రాణిస్తారు, మీరు 100% అద్భుతంగా రాణిస్తారు అనమాట. సో మీ కెరియర్లో చాలా మంచి అవకాశాలు అనేటువంటి ఉన్నాయండి. ఎవరైతే క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వాటికి వెళ్తారో ఖచ్చితంగా కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి, అద్భుతంగా మీరు రాణిస్తారు. ఎగ్జామ్స్లో కూడా మంచి మార్కులు వస్తాయండి. మీరు కాకపోతే ఏంటంటే కొంచెం కష్టపడి చదివేటువంటి ప్రయత్నం చేయండి. కష్టపడి చదివితే ఎగ్జామ్లో మార్కులు తన్నుకుంటూ మీకు ఈ ఇయర్లో చాలా అద్భుతంగా ఉందండి మీకు. అలానే కాకపోతే ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్ అన్నీ బాగున్నాయి, కాకపోతే స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ పరంగా చదువు మీద శ్రద్ధ చూపడానికి ఇబ్బంది పడతాయి గ్రహాలు, అదొక్కటే ప్రాబ్లం. సో వాటిని అధిగమించి కనుక మీరు ఖచ్చితంగా మీరు చదువు మీద శ్రద్ధ పెడితే కనుక చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి మీకు. ఇక ఇదేంటండి మీకు ఎవరైతే స్టూడెంట్స్ మీరు ఏదైతే ఎడ్యుకేషన్ చేశారో ఆ ఎడ్యుకేషన్ మీద కాకుండా వేరే పనుల మీద, వేరే విషయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం అనేటువంటిది జరుగుతుందండి. అలానే టెక్నికల్ సబ్జెక్ట్స్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడి పరీక్షల్లో విజయం సాధించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. అలానే ఈ ఇయర్ సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా మీ కెరియర్కి సంబంధించినటువంటి పాజిటివిటీ అనేటువంటి చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. ఇక దీనికి సంబంధించిన రెమెడీ కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా గురువారం రోజు విష్ణు ఆలయంలో ఏదో ఒక పప్పు ధాన్యాన్ని తీసుకెళ్ళి మీరు దానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. సో విష్ణు ఆలయం అనేటువంటిది దొరక్కపోతే చూడండి, ఏ ఆలయమైనా పర్లేదండి, భగవంతుడు అనేటువంటిది ఒక్కడే. కాకపోతే కాలమానాలకి అనుగుణంగా వివిధ రకాల రూపాల్లోకి రావటం జరిగింది ఆయన. సో సుప్రీం పవర్ ఏదైనా ఒకటేనండి. సో కాకపోతే విష్ణువుకు సంబంధించినటువంటి ఆలయాల్లో ఇస్తే మంచిది, లేదైనా మిగిలిన ఎవరిది ఏ గుడి దగ్గర అయినా సరే దానం ఇచ్చినా సరే పర్లేదండి. సో ఇక నెక్స్ట్ ఎవరైనా సరే మేము హిందూస్ కాదండి అనుకుంటే కనుక పప్పు ధాన్యాలు అంటే ఏదైనా సరే కందిపప్పు ఇస్తారా, శనగపప్పు ఇస్తారా, పెసరపప్పు ఇస్తారా, మీ ఇష్టం అండి. అది ఎవరో ఒకరికి దానం ఇవ్వడానికి మనకి మతంతో సంబంధం లేదు, ధర్మంతో సంబంధం లేదు. సో ఇంకా అది కూడా మీరు ఫీల్ అవుతున్నారంటే కనుక ఈ ప్రతిరోజు కూడా కుక్కకి ఏదో ఒకటి తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. గుర్తుపెట్టుకోండి, తినిపిమన్నాం కదా అని అడ్డమైన గడ్డి, స్వీట్స్ గట్రా తినిపించకండి. ఎందుకంటే డాగ్స్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు, డాగ్స్ స్వీట్కి సంబంధించినటువంటి పదార్థాలు తింటే కనుక డాగ్స్కి సంబంధించినటువంటి హెయిర్ ఫాల్ అనేటువంటి ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి వాటికి స్వీట్స్ కాకుండా మిగిలిన కుక్క బిస్కెట్లు తినిపిస్తారా, లేదంటే రైస్లో గుడ్డు కలిపి తినిపిస్తారా, పాలనం తినిపిస్తారా, మీ ఇష్టం అండి. సో రెమెడీ అనేటువంటిది నేను చెప్పాను, ఫాలో అవ్వకపోవటం అనేటువంటిది అది మీ చేతిలో ఉందండి. సో నా వీడియోని ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.